ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ మేరకు చేపట్టిన పనులు ఇంకనూ కావాల్సిన సదుపాయాల గురించి సమీక్షించారు. ప్రతి పంట చేనులో వృధా కాకుండా కోల్డ్ స్టోరేజ్ లేక ఫుడ్స్ ప్రాసెసర్ యూనిట్ కి వెళ్లేలా చూడాలని సూచించారు. దీంతో రైతు పండించిన పంటకు డిమాండ్ తో పాటు నష్టం వాటిల్లకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మట్ట రాగమయ్య దయానంద్, ఆది నారాయణ, పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ పవన్ కుమార్ పాల్గొన్నారు. మేము 18,000 మినిమం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 12,000 ఉంది. ఒకప్పుడు 23-24,000కి వెళ్ళిన పామాయిలు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఇతర దేశాల్లో నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో వచ్చిన ఇబ్బందుల వల్ల భారతదేశం కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేసింది. అది మళ్ళీ పెంచి రైతులకు వాటర్ మెలన్ మా దగ్గర వాటర్ మెలన్ జ్యూస్ తీసేది అట్లా చేసుకునే వాటర్ మెలన్ వాళ్ళకి పైసలు వచ్చే పంట దాన్ని స్టోరేజ్ చేసుకునేది ప్రాసెస్ చేసేది రావాలి. వస్తే రైతులు ఆడే పండించుకోవడం. పామాయిల్కి డబ్బులు వస్తున్నాయంటే అంతా పామాయిల్కి వెళ్తారు. రిఫైనరీ ఒకటి అనుకున్నాం. ఇక్కడ ఏమైంది? ఇక్కడ ముందు మ్యాంగోది, తర్వాత క్యాషెస్ మొదలు పెడతాము. తప్పకుండా వారికి 1-2 సమస్యలు ఉన్నాయి. ఆ పవర్ సమస్యలు కూడా నేను గవర్నమెంట్తో మాట్లాడి క్లియర్ చేస్తాను. ఇక్కడ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు. యశ్వరాపేట ఎమ్మెల్యేలు అన్ని పంటలు పండిస్తారు. అంటే ఆయన నియోజకవర్గం అరటి పండుతుంది, ఒక్క పండుతుంది, కోకో పండుతుంది, కొబ్బరి పండుతుంది, మామిడి పండుతుంది. అరటి పండుతుంది, ఒక్క పండుతుంది, కోకో పండుతుంది, కొబ్బరి పండుతుంది, మామిడి పండు